గేమ్ చేంజర్ మూవీ చూసి వచ్చాను. ఇద్దరికి ఫస్ట్ కంబ్యాక్ అన్న, ఇద్దరికి మెయిన్ కంబ్యాక్. ఒకటి శంకర్, ఇంకోటి రామ్ చరణ్. ఇద్దరికి బిగ్గెస్ట్ కంబ్యాక్, క్రేజియస్ట్ కంబ్యాక్. ప్యూర్ మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్. ఓటు వేయడానికి చేతగాని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ఎవరైతే ఇంట్లో కూర్చుంటారో ఓటు వేయడానికి కదలకుండా వెళ్ళి చూడండి ఫస్ట్ సినిమా. ఓటు వేయని వాళ్ళ కంట్రీ దేశం కూడా ఏమి ఇవ్వదు. యావరేజ్ కాదన్న, యావరేజ్లు బిలో యావరేజ్లు మాట పక్కన పెట్టండి. మూవీని ఇష్టపడే వాళ్ళు, సినిమాని ఇష్టపడే వాళ్ళు వెళ్ళి చూడండి. దేశాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా వెళ్ళి చూడండి. ఇద్దరికి నచ్చుతుంది. అసలు మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఐ ఫీస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. అంటే మనం ఇన్నాళ్ళు చూసిన రామ్ చరణ్ వేరు, ఇక్కడున్న రామ్ చరణ్ వేరు అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద ఆయనకున్న ఎనర్జీ, తర్వాత కియారా గారితో ఉన్న కెమిస్ట్రీ అసలు చాలా వండర్ఫుల్గా ఉంది. హీరోయిన్ని కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నారు, ఎంత వాడాలో అంత వాడుకున్నారు. క్రేజ్ అంటే క్రేజ్ ఉండే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం. సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్, అసలు దోప్, రామ్ మచ్చా మచ్చా, జరగండి, మూడు ఐ ఫీస్ట్. అసలు ఐ ఫీస్ట్ అంటే ఐ ఫీస్ట్. శంకర్ ట్రేడ్ మార్క్ మూవీ అన్న. శంకర్ గారు ఆయన ట్రేడ్ మార్క్తో తీశారు సినిమాని. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గకుండా చాలా బ్యూటిఫుల్గా వెళ్ళింది. ఎక్కడ ల్యాగ్ అని కూడా అనిపించదు మనకి. రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్లో ఉన్న క్యారెక్టర్ని ఎంత అయితే హైప్ చేశారో ఆ క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు న్యాయం చేశారు. అలానే ఆయన కాలేజ్ స్టూడెంట్గా ఉన్న క్యారెక్టర్, అట్లనే ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న క్యారెక్టర్, ప్రతి చోట యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలే రామ్ చరణ్ గారు.